ఉంది. ఇన్ని మతాలకును ప్రత్యేకంగా ఉన్న మతము అంటే ఒక మార్గము ఏదన్నా ఉంది అని అంటే కనుక అది క్రైస్తవ్యం అని చెప్పాలి. ఎందుకు ఆ ప్రత్యేకత అని అంటే కనుక అది క్రీస్తు ద్వారా వచ్చినటువంటి ప్రత్యేకత. ఏదన్నా ఒక మతము కానీ ఏదన్నా ఒక ఆచరణ కానీ ఒక వ్యక్తిని బట్టించి ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆలోచన బట్టించి వస్తుందన్నమాట. మతము అంటే ఏది కాదండి, ఒక వ్యక్తికి వచ్చినటువంటి ఆలోచనను దాన్ని ముందుకు కొనసాగించడమే మతము. అయితే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు ఆయనవి కావంట. ఆయన తన తండ్రి యొద్ద ఏదైతే సంగతులు నేర్చుకున్నాడో వాటిని చెప్పాడు. అందుకనే క్రైస్తవ్యం అనేది మతం కాదు, ఒక వ్యక్తిని ఉన్నతమైన శిఖరాలకు నడిపించే ఒక మార్గము ప్రియమైన వాళ్ళారా. అయితే చాలామందిని దేవుణ్ణి అంటే యేసుక్రీస్తు వారిని నమ్ముకోనంటే సర్వసాధారణంగా ఇచ్చే రీజన్స్ ఏమంటే కనుక మీకు అప్పులు ఉన్నాయా రండి, లేదంటే అనారోగ్యంగా ఉందా రండి, లేదంటే కనుక మీకు వీసా ప్రాబ్లమా రండి, మీకు జాబ్ రావాలా రండి, ఇంకో యేసును నమ్ముకుంటే ఇంకో గర్భం లేని వారికి గర్భఫలాన్ని ప్రభు అనుగ్రహిస్తాడని చెప్పి అనేక కారణాలు చెప్తూ ఉంటారు ప్రియమైన వాళ్ళారా. ఇది ఈ ఒక్క మతంలోనే కాదు, అంటే ఈ ఒక్క క్రైస్తవ్యంలోనే కాదు, అనేక మంది కూడా ఇదే చెప్తున్నారు. మీరు గమనించారో లేదో, ఎవరి దేన్నైనా వెళ్ళి అడగండి, ఏమండి పొద్దున్నే మీరు టీవీ పెడితే ఆన్ చేస్తూ వచ్చేది మీకున్న అంటే మీకున్నటువంటి రాసులు పట్టించి మీకున్న దాన్ని పట్టించి వాళ్ళు కూడా మీకు ఏది మంచి జరుగుతుందో ఏదో చెప్తుంటారు. కాకపోతే ఎవ్వరు ఇవ్వనది ప్రభువును నమ్ముకుంటేనే వచ్చేది ఏదన్నా ఒక లాభం ఉందంటే, ప్రత్యేకమైన లాభం ఏదన్నా ఉందంటే కనుక అది పునరుద్ధానము. ఆనాటి కాలంలో నుండి అపోస్తలులు కానీ లేదంటే కనుక ఆదిమ సంఘం కానీ ప్రకటించింది ఏదన్నా ఉంది అని అంటే కనుక అది పునరుద్ధానము. ఒకసారి చూద్దాం ప్రియమైన వాళ్ళారా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు మృతుల్లోండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. అసలు శిష్యులు అంటే ఎక్కువగా ప్రకటించినది ఏదన్నా ఉంది అని అంటే కనుక అది క్రీస్తు పునరుద్ధానము. ఘంటాపదంగా చెప్పారన్నమాట. ఆ క్రీస్తు పునరుద్ధానం యొక్క ఔన్నత్యాన్ని వారు అనేక మందికి ప్రకటించారు. ఎందుకు అలా ప్రకటించారు అని అంటే కనుక అది ప్రకటించడంలో తమ ప్రాణాలను కూడా విడిచిపెట్టడానికి వెనకడుగు వేయలేదు ప్రియమైన. మీరు చూసారో లేదో, పునరుద్ధానాన్ని చూడకముందు శిష్యుల యొక్క అభిప్రాయం ఒకలా ఉంటే కనుక పునరుద్ధానాన్ని చూసిన తర్వాత శిష్యుల యొక్క అభిప్రాయం పూర్తిగా మారిపోయింది ప్రియమైన వాళ్ళారా. యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణాన్ని పెట్టిన తర్వాత శిష్యులందరూ చెదిరిపోయిన తర్వాత వారి పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. కొంతమంది వారి యొక్క వృత్తులను చేసుకోవడానికి, అంటే వలలో వేసి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు ప్రియమైన వాళ్ళారా. యేసును వెంబడించలేదు. చాలామంది అనుకుంటున్నప్పుడు, అంటే యూదులు ముఖ్యంగా అనుకున్నది ఏంటి అని అంటే కనుక ఒక్కటే, ఇదిగో యేసును చంపేస్తే ఈ మార్గాన్ని గురించినటువంటి సంగతులు ఎవరికి వినిపింపబడవని చెప్పేసి ప్రగాఢంగా నమ్మారు కనుకనే యేసుని సిలువెక్కించారు ఆనాటి కాలంలో ఉన్నటువంటి యూదులు, పరిసయ్యులు కానీ సద్దుకాయలు కానీ. కాకపోతే ఆయన అనుకున్నట్టుగానే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని ప్రకటించడానికి ముందుకు వెళ్ళలేదు. అయితే ఎప్పుడైతే పునరుద్ధానాన్ని చూశారో, 40 రోజులు యేసుక్రీస్తు వారు తమతో ఉన్నప్పుడు వారి సంగతులన్నీ గ్రహించారో, గ్రహించిన తర్వాత పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుకున్నారో యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని ప్రకటించడానికి ప్రాణాలకు తెగించి ముందుకెళ్లారు ప్రియమైన వాళ్ళారా. యాకోబు ఖడ్గంతో చంపబడుతున్నప్పుడు కూడానే చాలా సంతోషంగానే వెళ్ళాడు. రాళ్లతో కొడుతున్నప్పుడునే పౌలు కూడానండి మళ్ళీ ఆ పునరుద్ధానాన్ని గురించి చెప్పడానికి వెళ్ళాడు. పేతురు కొరడాలతో కొడుతున్నప్పటికీ కూడా, ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఒక్కటే అనుకున్నాడు, మేము కళ్ళారా చూసిన వాటిని చెవులారా విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని చెప్పేసి అనేక సంగతులను క్రీస్తుని గురించి వాడి యొక్క అభిప్రాయాలను ఆనాటి కాలంలో ఉన్నటువంటి మనుషులతో పంచుకున్నారు ప్రియమైన వాళ్ళ. నేటి కాలంలో మనుషులకు చెప్పాల్సింది ఏదన్నా ఉంది అని అంటే కనుక క్రీస్తు పునరుద్ధానమనే. ఎందుకంటే కనుక క్రీస్తు పునరుద్ధానంతో
మన పునరుద్ధానం లింక్ అయ్యిందన్నటువంటి విషయాన్ని ప్రకటించబద్దులమై ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యముగా ఏది అని అంటే కనుక క్రీస్తు పునరుద్ధానము. అది క్రీస్తుని నమ్ముకోవడం ద్వారానే అటువంటి పునరుద్ధానం వస్తుందని చెప్పేసి మనం ప్రకటించాలి ప్రియమైన వాళ్ళ. అందుకనే పౌలు చెప్తున్నాడు, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని చెప్పుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానం లేని అట్లా క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడిని ఉండని అట్లా మేము చెయ్యి ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. ఏమంటే మనకు పునరుద్ధానం లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు బ్రతకచ్చండి, ప్రాబ్లం ఏమీ లేదు. మీరు నిజంగా కనుక పునరుద్ధానాన్ని నమ్మకపోతే కనుక అసలు దేవుణ్ణి నమ్ముకోవాల్సిన అగత్యమే లేదు నన్ను అడిగితే. ఒక దాని మీద అంటే క్రీస్తు మీద నమ్మకం ఉంచవలసినటువంటి అవసరత కూడా లేదు ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే కనుక అందరిలాగానే పశువులు పుట్టాయి, బ్రతికాయి, చనిపోతున్నాయి. అలాగే చేపలు పుట్టాయి, బ్రతికాయి, చనిపోతున్నాయి. అలాగే మనిషి పుట్టాడు, బ్రతుకుతున్నాడు, చనిపోతున్నాడు. మళ్ళీ ప్రత్యేకంగా దీనికోసం దేవుణ్ణని ఇలాగనే ఒక సిస్టమ్ని ఎందుకు క్రియేట్ చేసుకోవాలి? ఇదంతా వేస్ట్. కాబట్టి మృతుల పునరుద్ధానం లేదని ఎవరైనా బలంగా నమ్మితే, నిజంగా నన్ను అడిగితే దేవుణ్ణి నమ్మడం వేస్ట్. అయితే అక్కడ చెప్తున్నాడు పౌలు గారు, నొక్కి ఒక్కాని చెప్తుంది ఏంటంటే కనుక మృతులకు పునరుద్ధానం ఉంది. దాని గురించి కిందకి వెళ్ళిపోతే చెప్తున్నాడు అనమాట. ఈ మృతుల పునరుద్ధానాన్ని పొందాలంటే కనుక ఈ జీవితకాలం మట్టికి మనం నమ్మకొంచకూడదు. ఈ జీవితం అనంతరం మరో గొప్ప జీవితం ఉంది. అదే దానిని తెలియచెప్పడానికి యేసుక్రీస్తు వారి యొక్క జననం ఈ భూమి మీద జరిగింది ప్రియమైన వాళ్ళ. అయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు, మనిషికి దేనినైనా ఎదిరించగల శక్తి ఉంది, కానీ మరణాన్ని ఎదిరించే శక్తి లేదు ప్రియమైన వాళ్ళ. అదంటే భయము, మరణం అంటే భయము. ఎందుకంటే మరణం అనేది ఎండని వ్యక్తి అనుకుంటున్నాడు. మరణంతోనే మనిషి యొక్క జీవితం ముగించిపోయింది అనుకుంటున్నాడు. కాకపోతే మరణం తర్వాత కూడా ఒక అద్భుతమైనటువంటి జీవితం ఉందన్న విషయాన్ని మనిషి గ్రహించలేకపోతున్నాడు ప్రియమైన వాళ్ళ. తనకు మరణం రాకుండా ఉండడం కోసం ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టడానికి మనిషి సిద్ధమే. తను మరణం దగ్గరికి వెళ్ళడానికి ఎవరిని చంపడానికైనా సిద్ధమే. ఈ మరణాన్ని దాటడానికి ఎటువంటి కార్యాన్ని చేయడానికైనా సరే మనిషి సిద్ధంగానే ఉన్నాడు ప్రియమైన. కాకపోతే ఈ మరణ భయాన్ని నుంచి బయటికి రావడానికి మనిషికి ఆస్కారం లేకపోయింది. అందుకనే చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 15 చూస్తుంటే అక్కడ చెప్తున్నాడు, ఆ పిల్లలు రక్త మాంసంలో గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము చేత నశింపచేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విరిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడాయను. యేసుక్రీస్తు వారు ఎందుకు ప్రత్యేకంగా ఈ భూమి మీదకి వచ్చాడంటే కనుక మరణం అనే భయాన్ని మనిషిలో నుంచి తీసివేయాలని చెప్పేసి. ఈ మరణం అనే దాని గురించి గజగజ వణికిపోతున్నటువంటి మనుషులకు ఈ మరణాన్ని తృణప్రాణయంగా పెంచడానికి, ఈ మరణాన్ని అధిగమించి ముందుకు వెళ్ళడానికి, వారిని ఒక నూతన ఉత్తేజంతో నింపడానికి ప్రభు రక్తమాంసంలో పాలువాడి అన్నాడంటే ప్రియమైన వాళ్ళ. మరణ భయం అనేది లేకుండా తీసేయడానికి, క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత, క్రీస్తును అనుసరిస్తున్న తర్వాత, క్రీస్తుతో అడుగులు వేస్తున్న సమయంలో కూడా చాలామంది మరణం అంటే భయపడుతున్నారంటే కనుక క్రీస్తు పునరుద్ధానాన్ని వారికి అర్థం కాలేదని, క్రీస్తుని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారని, క్రీస్తుని పూర్తిగా నమ్మలేదనే వాడు అర్థం ప్రియమైన వాళ్ళ. ఎందుకనంటే కనుక క్రీస్తును అనుసరించిన వాడికి ఒక నిరీక్షణ ఉన్నది. ఏంటా నిరీక్షణ అంటే కనుక చనిపోయిన తర్వాత నేను బ్రతుకుతాను, నా ప్రభు ఎలాగైతే చనిపోయి తిరిగి లేచాడో ఇదిగో నేను కూడా చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాను. ఇక్కడ క్రీస్తు ఒక్కడే లగడం కాదండి, ఆయన యందు నమ్మకం ఉంచిన ప్రతి వాడు కూడా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి లేస్తాడన్నదే ప్రభు చేసినటువంటి వాగ్దానం ప్రియమైన వాళ్ళరా. క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని ఆగిపోకూడదు. క్రీస్తు తర్వాత మనము పొందే పునరుద్ధానాన్ని ఎప్పుడైతే నిరీక్షణ ఉంటామో ఈ మరణం అనేది మనల్ని భయపడలేదు ప్రియమైన వాళ్ళరా. యాకోబు ఖడ్గంతో చంపబడ్డానికి వెళ్ళినప్పుడు ఎంత సంతోషంగా వెళ్ళుంటాడో ఒకసారి ఆలోచించండి.
స్టెఫన్ రాళ్లతో కొడుతున్నప్పుడు ఎంత సంతోషంతో వెళ్ళుంటాడు. చెప్తున్నాడు, రాళ్లతో కొట్టేసి వాళ్ళందరూ ఉన్నప్పుడు దర్శన రూపంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి అయిన కుడిపార్శ్వన ఉండడం చూచి, ఇదిగో ప్రభు నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తానని చెప్పి సంతోషంగా యవన ప్రాణం ఉన్నటువంటి స్టెఫన్ తన ప్రాణాన్ని విడిచాడు. ప్రేమిన వల్ల బాధపడలేదు. మరణంలో అంత యాతనలో కూడా సంతోషంగానే వాళ్ళు వెళ్ళగలిగారంటే కనుక ఒక్కటే కారణం ప్రేమిన వల్ల, పునరుద్ధానాన్ని బలంగా నమ్మారు. అందుకని ఎవరైతే పునరుద్ధానాన్ని బలంగా నమ్ముతారో ప్రియమైన వాళ్ళరా, వారిలో ఒక రకమైనటువంటి క్రియను మనం చూడగలుగుతాం. దేనిని సంపాదించుకోవాలన్న ఆశ ఉండదు, ఎదుటివాడిని దోచుకోవాలన్నటువంటి ఆలోచన ఉండదు, ఎదుటివాడిని మోసం చేసి కూర్చుకోవాలన్నటువంటి ఆ ప్రయత్నాలు ఉండవు ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే కనుక ఇది జస్ట్ టెంపరీ. ఉదాహరణకి చెప్తాను ప్రియమైన వాళ్ళరా, మనకి భోజనాలకి ఏదైనా ఫంక్షన్స్కి ఎవరన్నా పిలిచినప్పుడు వాళ్ళు ఒక పేపర్ ప్లేటు, పేపర్ గ్లాసులో మనకి భోజనాలు పెడుతుంటారు. దాన్ని ఎవరైనా సరే తెచ్చుకొని కడుక్కొని ఇంట్లో దాచుకుంటారండి పేపర్ ప్లేట్ని. ఎందుకని? వి నో దాట్, అంటే మనకు తెలుసు అదేంటంటే వాడుకుని వదిలేసేదే, అది శాశ్వతంగా ఉండేది కాదు. దాన్ని దాచినా అది పాడైపోతుంది. కాబట్టి దాన్ని దాచుకోవడం వేస్ట్ కనుక వాడేసుకుని వదిలేసుకున్నట్టుగానే ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనిషి 60-70 సంవత్సరాల జీవితకాలం కలిగిన వాడే. ఈ భూమి మీద అతని ఆయుష్ పరిమితి కలది. అయితే ఈ భూమిని విడిచిన తర్వాత అనంతమైనటువంటి, అంటే నిత్యము బ్రతికి ఒక అద్భుతమైన అవకాశం ఉంటుంది. 60-70 సంవత్సరాలు వాడుకోవడానికి అన్నప్పుడు మంచిగా వాడుకోవచ్చు కదా. అదే ప్రభు చెప్పే ప్రయత్నం. ఈ 60-70 సంవత్సరాలు శాంపిల్, యూజ్ అండ్ త్రోకి దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే ఈ పర్పస్ ఏంటో, ఆ ప్లేట్ అనేది ఆ యొక్క టెంపరీగా ఒక 5 నిమిషాలు మనం భోజనం చేయడానికి ఉపయోగపడే ఒక పాత్రలాగా, లేదంటే ఆ గ్లాసు తాగడానికి, అంటే ఆ భోజనం చేస్తున్నటువంటి సమయంలో తాగడానికి ఉపయోగపడినట్టుగా ఈ జీవితకాలంలో మనల్ని నిర్మించినటువంటి నిర్మాణకుడి మీద ఒక అవగాహన తెచ్చుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసినటువంటి జీవితం అని ఎందుకు ఎంచడం లేదు? ఈ జీవితకాలంలో ఎన్నో వాటిని సంపాదించేయాలని చెప్పేసి ఎందుకు పరుగులు? మీరు ఒకసారి ఆలోచించారో లేదో కానీ చాలామంది అండి తినడం కోసమే బ్రతుకుతున్నారు, ఏదో ఒక దాన్ని సంపాదించడం కోసమే బ్రతుకుతున్నారు, ఏదో ఒకటి భూమి మీద సాధించాలని బ్రతుకుతున్నారు. అది తప్పని నేను అనడం లేదు. కాకపోతే అంతకన్నా ముఖ్యంగా రాబోయే జీవితకాలానికి పునాది వేసుకోవాలన్నటువంటి ఆలోచన ఎందుకు రావడం లేదు అసలు? నీ జీవితం అనేది ఎక్కడితో ముగిసిపోయేది కాదు. అందుకనే చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పాడు శిష్యులకి. మార్కు సువార్త 8వ అధ్యాయము 36-37 వచనాలు చెప్తున్నాడు. మార్కు సువార్త 8వ అధ్యాయము 36-37 వచనం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునే వాడికి ఏం ప్రయోజనం? ఒకడు లోకాన్ని అంతటినీ సంపాదించు, బోల్డంత డబ్బులు సంపాదించుకున్నాడు, బోల్డంత తినడానికి ముందు కూర్చున్నాడు, కాకపోతే అప్పటికప్పుడు ప్రాణం విడిచి వెళ్ళిపోయాడు అనుకోండి, దానికి ఏమైనా ఉపయోగం? అంత సంపాదించి అంత కష్టపడి అది తినడానికే కదా, అనుభవించకుండానే ప్రాణాన్ని విడిచి వెళ్ళిపోతుంటే. అంత కష్టపడి సంపాదించింది తాను అనుభవించడానికి, తనతో పాటు తన తోటివారు అనుభవించడానికే కదా, ఎందుకు ప్రాణాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడంటే కనుక అల్టిమేట్గా మనిషి యొక్క జీవితం అనేది మర్మంతో లేదన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి ప్రియమైన వల్ల. అసలు యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు, యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనం ఒక పారామీటర్గా తీసుకుంటున్నప్పుడు మనం చాలా సంగతులను అర్థం చేసుకోవచ్చు ప్రియమైన వల్ల. ఆయన భూమి మీద బ్రతికినటువంటి కాలం అంతా కూడా ఒక దాని గురించి నొక్కి ఒక్కాని చెప్పారు. అదేంటనంటే కనుక పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి, ఎందుకంటే కనుక దేవుని రాజ్యము మీ మధ్యనే ఉంది, దాని ద్వారా మీరు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారని చెప్పేసి అపోస్తలులు కానీ యేసుక్రీస్తు వారు కానీ బాప్తిస్మిచ్చి యోహాను కానీ అందరూ ఒకే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. అదే నేటి కాలంలో నేను చెప్తున్నాను. ఏంటనంటే కనుక దేవుని రాజ్యంలో పాలుభాగస్తులు కావాలి.
పూర్తిగా దాని మీద నమ్మకం ఉంచాలి. లోకంలో ఉన్నదాన్ని ఏదో సంపాదించుకోవడానికి మనం అడుగులు వేయకూడదు ప్రియమైన వాళ్ళారా. ఎంత సంపాదించినా ఇక్కడ వదిలి వెళ్ళిపోవాల్సిందన్న సంగతిని గ్రహించవలసిన బద్దులమై ఉన్నాం. ఇలాంటి సంగతులు చెప్పడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చారు ప్రియమైన వాళ్ళారా. ఆయన యొక్క జీవితాన్ని చూడండి. ఆయన ఎలా ఉన్నాడని అంటే కనుక దేవునితో సమానంగా ఉన్నాడు. సర్వ సంపదలు కలిగిన వాడు అన్నాడు. సర్వం మీద అధికారం కలిగిన వాడే అన్నాడు. భూమి మీదకి వచ్చేటప్పటికి ఎలా ఉన్నాడంటే రిక్తునిగా చేసుకున్నాడు. తను తాను తగ్గించుకున్నాడు. మనము కూడా ఆదాములోకి రాకముందు మన స్థితి కూడా దేవునిలో ఉన్న స్థితే. ఆదాములోకి వచ్చిన తర్వాత మనము కూడా తగ్గింపబడ్డాం, రిక్తునిగానే చేయబడ్డాం. యేసుక్రీస్తు వారు రిక్తుడిగా ఉన్నప్పుడు ఏదో సంపాదించుకోవాలనుకోలేదు. ఏదైతే మహిమ ఉందో ఆ మహిమను సంపాదించుకోవడానికి ముందుకు వెళ్ళాడు ప్రియమైన వాళ్ళ. అందుకనే యేసుక్రీస్తు వారు అంటారు, తండ్రి లోకం పుట్టకముందు నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉందో అట్టి మహిమతో నన్ను మహిమపరచాను అన్నాడు. మరి మనం అనగలుగుతున్నామా? దేవుడా, నీలో నుంచి నేను వచ్చాను కదా, నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉందో అట్టి మహిమతో నన్ను మహిమపరచు అని అనగలిగే కెపాసిటీని మనం తెచ్చుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించాలి ప్రియమైన వాళ్ళ. అది గుర్తు చేయడానికి యేసుక్రీస్తు వారి యొక్క జననం జరిగింది. ఇదిగో నీకొక మహిమ ఉంది, నీకొక స్వభావం ఉంది, నీకొక తత్వం ఉంది. ఆ తత్వాన్ని పెంపొందించుకోవడానికే యేసుక్రీస్తు వారు మనకు నేర్పిస్తున్నది ప్రియమైన వాళ్ళ. చూద్దాం. మత్తయి సువార్త 20 చెప్తున్నాడు. మత్తయి సువార్త 20 చెప్తున్నాడు. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చనని చెప్పాను. ఈ మాట చాలా బాగా అర్థం చేసుకోవాలండి. ఎందుకనంటే కనుక చాలామంది దీన్ని అర్థం చేసుకోవడం లేదు. యేసుక్రీస్తు వారు విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చను. యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే కనుక తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడంటే ప్రియమైన వాళ్ళ. ఉదాహరణకి మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్పండి. ఉదాహరణకి మిమ్మల్ని ఒకటి అడుగుతాను. ఏమండి, ఒక వ్యక్తి ఓ ప్రయాణం వెళ్తున్నాడు. ప్రయాణం వెళ్తున్నప్పుడు ఆ ప్రయాణంలో అతని మీద దొంగలు పడి అతన్ని చంపేశారు. రెండో సందర్భం, ఆ ఒక దారిలో వెళ్తుండగా ఆ దారిలో దొంగలు ఉన్నారు. దొంగల వల్ల అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు, అనేక మంది చనిపోతున్నారు. కాబట్టి ఆ దొంగలను ఎలాగన్నా ఆ ప్లేస్ నుంచి తరమడానికి తన ప్రాణాన్ని తెగించి ఒకడు ప్రయాణమే వెళ్ళాడు. దాంట్లో ప్రాణాలు విడిచాడు. ఈ రెండు మరణాల్లో ఏ మరణం గొప్పదండి? ఉదాహరణ చెప్తున్నాడు. ఒకడు దారిలో వెళ్తున్నాడు. దారిలో వెళ్తుండగా అతడు దొంగల చేతిలో పడి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. రెండో వ్యక్తి ఆ ప్రాంతంలో దొంగలు ఉన్నారని తెలుసు. అయితే ఆ దొంగల బారి నుంచి శాశ్వత పరిష్కారం కలిగించడం కోసం తన ప్రాణాన్ని పెట్టి తెగించి అక్కడ ఉన్నటువంటి దొంగలందరినీ చెదరగొట్టి చివరికి తన ప్రాణాన్ని విడిచాడు. ఈ రెండు మరణాల్లో ఏ మరణం గొప్పదంటారు? ఏ మరణం గొప్పదండి? రెండో మరణం గొప్పది. ఎందుకు రెండో మరణం? రెండో మరణం అనేది శాశ్వత పరిష్కారాన్ని ఇచ్చింది. మొదటి మరణం అనేది శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వలేదు ప్రియమైన వాళ్ళ. ఎందుకనంటే కనుక అతను చనిపోయాడు. కాకపోతే రెండవది అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లంకి సొల్యూషన్ క్రియేట్ చేసి ఇదిగో తన ప్రాణాన్ని తెగించి ప్రాణాన్ని ఇచ్చి అక్కడ ఉన్నవారికి, ఆ ప్రాంతంలో వెళ్తున్న వారందరికీ కూడా ఒక సురక్షితమైన మార్గాన్ని వేయగలిగాడు ప్రియమైన వాళ్ళ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ₹1,00,00,000 పోగొట్టుకున్నాడు. వాడిని ఏమంటారండి? ఒక వ్యక్తి ₹1,00,00,000 తన దగ్గర ఉన్నటువంటి డబ్బులో ₹1,00,00,000 పోగొట్టుకున్నాడు. వేరు వేరు కారణాల వల్ల, ఏదైనా అవ్వచ్చు కారణాల వల్ల. కాకపోతే ఒక వ్యక్తి ₹1,00,00,000 పంచిపెట్టాడు. తన దగ్గర ఉన్నటువంటి ₹1,00,00,000 పంచిపెట్టాడు. రెండిట్లో ఏది గొప్పదండి? పోగొట్టుకోవడం గొప్పదా, ఇవ్వడం గొప్పదా? ఇవ్వడం గొప్పది. యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని ఇచ్చాడంటండి. ఒక ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారండి. మనిషికి ఉన్నటువంటి బలహీనత నుంచి, మరణ భయం నుంచి
విడుదలను అనుగ్రహించి, ఎస్, నీకు ఒక యెషూడ్ అంటే నీ యొక్క జీవితానికి పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని తీసుకొచ్చిన వాడు యేసుక్రీస్తు వారు. అందుకనే అంటున్నాడు, నేను విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చినండి. చాలా క్లారిటీగా చెప్తున్నాడు. ఆయన ఇచ్చాడు, ఎవరు తీసుకోలేదు. ఎవరు ఆయన ప్రాణాన్ని తీసుకోలేదు. ఆయన ప్రాణాన్ని తీసుకునే కెపాసిటీ ఎవరికి ఉందండి? ఎవరికి లేదు. అందుకని చెప్తున్నాడు, విమోచన క్రయధనముగా, విమోచించడానికి, పాప భారము నుంచి లేదంటే మరణ భయము నుంచి ఉన్నవారందరినీ కూడా విడిపించడానికి క్రయధనముగా, అంటే తన ప్రాణానికి డబ్బులు ఇచ్చినట్టుగా ఇదిగో ఇచ్చి మిమ్మల్ని పొందుకున్నాడంట. ప్రియమైన వారలారా, మిమ్మల్ని పొందుకున్నాడంట. యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకునే విధానంలో మనకు అర్థమైతే కనుక నిజంగానండి మన జీవితంలో పునరుద్ధానం కోసం యేసు పొందినటువంటి పునరుద్ధానాన్ని పొందడానికి మీరు కూడా ప్రయత్నిస్తారు. పౌలు గారిని మీరు చూడండి, లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని ఎందుకు పెంటగా ఎంచుకున్నాడు? లోకంలో ఉన్నటువంటి తన పదవిని లేదంటే లోకంలో తనకు ఉన్నటువంటి సంతోషమైనటువంటి జీవితాన్ని ఎందుకు వదులుకున్నాడు? తరమబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, కొండ చర్యల నుంచి త్రోసివేయబడినప్పటికీ కూడా అతను క్రీస్తులోనే ఎందుకు నడిచాడు? నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని ఎందుకన్నాడు? అంటే కనుక క్రీస్తు పొందిన పునరుద్ధానమునకు సమానమైనటువంటి పునరుద్ధానము తాను పొందగోరిన వాడే వీటన్నింటినీ భరించాడంటండి. ప్రియమైన వాళ్ళరా, పౌలు తన అభిప్రాయం చెప్తున్నాడు. ఇవన్నీ ఎందుకు భరించావయ్యా? ఎందుకు ఇంత కష్టపడి ఈ పరిచయను ముందుకు కొనసాగించవయ్యా అని అడిగితే కనుక ఒకటే చెప్తున్నాడు, క్రీస్తు ఏ విధంగా అయితే పునరుద్ధానం పొందాడో అటువంటి పునరుద్ధానం నేను పొందాలి. అటువంటి నిత్య జీవార్థమైనటువంటి పునరుద్ధానాన్ని నేను పొందుకోవాలి. అంత శక్తివంతమైన పునరుద్ధానాన్ని నేను పొందుకోవాలి. ఇదిగో నిత్య జీవ దేవునితో ఉండే అద్భుతమైనటువంటి జీవితాన్ని నేను పొందాలనుకున్నాడు. కాబట్టి లోకంలో ఉన్నదాన్ని అంతటినీ కూడా పక్కన పెట్టి క్రీస్తును లాభంగా ఎంచుకొని ముందుకు కొనసాగాడు. ప్రియమైన వాళ్ళ, ముందుకు కొనసాగాడు. యేసుక్రీస్తు వారి జీవితం అంటే ఏదో అనుకుంటున్నారు. యేసుక్రీస్తు వారి జీవితం మనకి జీవిత పాఠాన్ని నేర్పే జీవితం. ప్రియమైన వాళ్ళ, జీవిత పాఠాన్ని నేర్పే జీవితం. అందుకని యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్తున్నాడు ఆయన, 17-18 వచనంలో. యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనంలో చెప్తున్నాడు, ఇదిగో నేను దాన్ని మరలా తీసుకున్నట్లు తన ప్రాణం పెట్టుచున్నాను. ఇది పాయింట్ అండర్లైన్ చేసుకోవాలండి. నేను దాన్ని మరలా పొందినట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను. మరి మీరు ఈ భూమిని విడిచే సమయానికి ఎలాంటి ఉద్దేశంతో మీ ప్రాణాన్ని విడవబోతున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎలాంటి ఉద్దేశంతో విడవాలో చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారైతే నేను మరలా దాన్ని పొందుకుందామన్న ఆలోచనతోనే ప్రాణాన్ని విడుస్తున్నాడు అంటండి. మనం చూడండి, సమాధి కార్యక్రమాలు చూడండి. సమాధి చేసినప్పుడు ఏ ఉద్దేశంతో అంటే కనుక, అరే మళ్ళీ నేను బ్రతుకుతానన్నటువంటి ఉద్దేశంతోనే సమాధి చేస్తున్నారు. నేను దాన్ని కాదని అంటలేదు. అది ఎదుటివారు ఒక విశ్వాసాన్ని బట్టించి అలా చేస్తున్నారు. కాకపోతే నువ్వు ప్రాణం విడిచే సమయానికి నేను మళ్ళా తిరిగి లేస్తాను అన్న ఉద్దేశంతోనే నీ ప్రాణాన్ని విడవడానికి సిద్ధపడుతున్నావా? నేను నిత్య జీవార్థమైనటువంటి ఫలాన్ని స్వతంత్రించుకోవడానికి నేను లేవాలి అన్న ఉద్దేశంతోనే నీ ప్రాణాన్ని విడవగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించండి. ప్రేమ యేసుక్రీస్తు వారు తండ్రిలో నేను మరలా తీసుకున్నట్లు నా ప్రాణంను పెట్టుచున్నాను. ఇందువల్ల నా తండ్రి నన్ను ప్రేమించు. ఎవడును నా ప్రాణం తీసుకొండో నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టినట్టు నాకు అధికారం కలదు, దాన్ని తీసుకుంటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొంది ఉన్నాను. ఇదిగో చెప్తున్నాడు. అపోస్తులు కూడా అలాగే తన ప్రాణాన్ని ఇవ్వడానికి ముందుకెళ్ళారు. ఎందుకనంటే కనుక పునరుద్ధానపు శక్తిని వారు గ్రహించారు. క్రీస్తు పునరుద్ధానాన్ని కల్లారా చూశారు. అందుకనే వారు కూడా తన ప్రాణాన్ని ఇవ్వడానికి ముందుకు వెళ్ళారు. ప్రియమైన వాళ్ళ, ఈ భూమిని విడిచిపెట్టే సమయానికి జాగ్రత్త గుర్తుపెట్టుకొని, ఈ భూమిని విడిచే సమయానికి మనము కూడా మన ప్రాణాన్ని తిరిగి దక్కించుకొని నిత్య జీవార్థమైనటువంటి ఫలాలు స్వాతంత్రించుకోవడానికి, దేవుణ్ణి చేరడానికి తగ్గట్టుగా మనల్ని మనం సిద్ధపరచుకొని ప్రాణం విడవాలి. ప్రియమైన వాళ్ళ, నేను ఎప్పుడు నా ప్రార్థనలో ఒకటి అనుకుంటాను,
ప్రభా నేను ఇక్కడ భూమి మీద కన్ను మూసానంటే కన్ను తెరిచేది నువ్వు ఉన్నటువంటి లోకమై ఉండాలి, పరిశుద్ధులు ఉన్న లోకమై ఉండాలి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే దాన్ని నీకోసం నన్ను సిద్ధపరచు అని చెప్పేసి నా ప్రార్థనలో ఎప్పుడు ఈ పాయింట్ ఉంటుందండి. ఎన్నాళ్ళు చేసేవాడినమాట ప్రార్థన. ఎలా చేసేవాడిని అంటే కనుక ప్రభు పరలోక గుమ్మంలో కన్నా నన్ను రానివ్వమని అనేవాడిని. కాకపోతే వాక్యం అర్థమైన తర్వాత, దేవుడు మనల్ని వారసులుగా చేసుకున్నాడని అర్థమైన తర్వాత, మనకి క్రీస్తుకున్నటువంటి ఔన్నత్యాన్ని, అంటే క్రీస్తు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నట్టుగా జయించును అని వాని సింహాసనం మీద ఆసీనుడై ఇస్తావన్న దాన్ని పూర్తిగా నమ్మి మనం రాజులను యాజక సమూహంగా ఉన్నామని గ్రహించి దానికోసమే గురుకడిగి జీవించడానికి సిద్ధపడుతున్నాం. ప్రియమైన ఎన్నాళ్ళు అయితే చాలా భయపడిపోయేవాను వాక్యాన్ని చెప్పడానికి కానీ వాక్యాన్ని పంచుకోవడానికి కానీ. లోకంలో ఉన్న వాళ్ళు ఏదో అనుకుంటారేమో అని వెనకడుగు వేసి చాలా సంవత్సరాలను పెట్టిన తర్వాత ఒక్క వాక్యం నన్ను బలపరిచింది. ప్రియమైన వాళ్ళ ఒక్క వాక్యం ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో మనం చూస్తే బలపరిచింది కాదు కానీ భయపెట్టిందని అనాలండి. బలపరిచిందని కాదు కానీ భయపెట్టింది అనాలి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం అండి. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులను అగ్ని గంధకములో మండు గుండములలో పాలు పొందురు, ఇది రెండవ మరణము. పిరికివారు ఎందుకనంటే అప్పట్లో అంటే కనీసం అంటే ఈ సువార్తను ప్రారంభించకముందు నా పేరు గణేష్ కదండి. గణేష్ అంటే అన్యులు, ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో ఏదో అంటారు అన్నటువంటి భయంతో చాలా సంవత్సరాలు దేవుని యొక్క పరిచయం, దేవుని యొక్క వాక్యం మన అర్థమైనప్పటికీ కూడానండి చెప్పడానికి వెనకడుగు వేశాను. బ్యాక్గ్రౌండ్లో నుండిపోయి చిన్న చిన్నటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి ఇష్టపడ్డాను తప్ప అసలు వాక్యం చెప్పడానికి ఇష్టపడలేదు. అప్పుడు అనిపించింది, ఎస్, పిరికివారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు, అది రెండవ మరణానికి దారితీస్తుంది. క్రీస్తుని నా స్వరక్షణగా అంగీకరించిన తర్వాత ఎందుకు నేను భయపడాలి? పేరు ఉంటా ఉన్నాయి. ఎన్నిసార్లు మా పాస్టర్ గారిని అడిగాను, పేరు మార్చినా బాగాలేదు, పేరు గణేష్ అనేటప్పటికీ ఉదితమ్ని మార్చిన అనేసాను. ఎందుకు మార్చనన్నాడు. అప్పుడే అనుకున్నాను, ఇంకా పేరుదేముందలే, దేవుడు నాకు ఇచ్చినటువంటి అనుగ్రహంలో అనేక మందిని రక్షించడానికి నాకు తెలిసినటువంటి వాక్యాన్ని అనేక మందిని బలపరచాలి. బలహీనులుగా క్రైస్తవ్యంలో బలహీనుడు అనేవాడు ఉండకూడదండి. ఎందుకంటే కనుక క్రీస్తు సమస్తాన్ని ఎరిగిన వాడు, సమస్త జ్ఞానానికి మూలమైనటువంటి వాడు. ఆయనని అనుసరిస్తుంటే మనకు కూడా అంత జ్ఞానం ఉండాలి. భక్తిలో మోసం జరుగుతుంది. ఆ మోసం వల్ల వచ్చినటువంటి వాడు ఏమంటే సరైన ఇంటికి వచ్చి ఆ ఇంటి డోరు తట్టకుండా వెళ్ళిపోయినట్టుగా మనుషుల యొక్క ప్రవర్తన క్రైస్తవ్యంలో ఉంది కనుక ఆ తలుపు తీసేంత వరకు, నిత్య జీవార్థమైనటువంటి తలుపును ఓపెన్ చేసేంత వరకు ఆ వ్యక్తిని సిద్ధపరచాలన్న ఉద్దేశంతోనే మనుషులను పరిశుద్ధాత్మ ప్రేరేపణ పట్టించి నిత్య జీవార్థమైనటువంటి ఫలాలు కోసేలాగానే ప్రతి ఒక్కరిని నిలబెట్టాలన్నది నా ప్రయత్నం. ప్రియమైన మనుషుల్ని నిత్య జీవార్థమైనటువంటి ఫలాలు ఫలింపలా చేయాలి. భూమి మీద నిన్ను డబ్బున్నవాడిగా చేయాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం కాదు. లేదంటే కనుక నిన్ను ఒక మంచి పొజిషన్లో, హై పొజిషన్లో ఉంచాలన్నది దేవుని యొక్క ఉద్దేశం కాదు. నిన్ను లోకానికి మాదిరికరంగా ఉండే ఒక మంచి జీవితాన్ని, దేవుని యొక్క కుమారుడిగా, దేవుని యొక్క కుమార్తెగా తీర్చే ఒక గొప్ప అవకాశాన్ని ప్రభువు ఈ భూమి మీద ఇవ్వబోతున్నాడు మనకి. నిన్ను చూస్తే దేవుణ్ణి చూసినటువంటి అనుభవం వ్యక్తులకి కలిగింప చేయాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. ప్రియమైన వాళ్ళరా, నశించిపోతున్నాయి కొన్ని విలువలు, నశించిపోతున్నాయి. మనము ఒక జంతువు నశించిపోతుందనో, ఒక చెట్టు నశించిపోతుందనో మనము భయపడినట్టుగా దేవుడు భయపడుతున్నాడు. దేవుని యొక్క లక్షణాలు మనిషి కోల్పోతున్నాడు. అలాంటి లక్షణాలు మళ్ళీ మనుషుల్లో చూడడానికి ఇదిగో ప్రయత్నమే ఈ క్రిస్టియన్ రెస్పాన్సిబిలిటీ. ప్రియమైన వాళ్ళ, ఇలాంటి ప్రయత్నమే నిత్య జీవార్థమైనటువంటి ఫలాలను మనకు అనుగ్రహిస్తుంది. నిన్ను దేవుడిచ్చినటువంటి ఉన్నతమైన లోకాన్ని చేరుకోవడానికి ఒక మార్గాన్ని, ఒక బాటను, ఒక గమ్యానికి చేర్చే విధంగా నీ ప్రయత్నాలను ముందుకు వేస్తుంది. ప్రియమైన వాళ్ళారా, అందుకనే యేసుక్రీస్తు వారు దాన్ని ప్రాణం తీసుకోవడానికి ప్రాణాన్ని మళ్ళీ తిరిగి తీసుకున్నట్లు తను ప్రాణం పెట్టాడంట. వాడు గుర్తించండి, ప్రాణం తీసుకుంటే దాన్ని ఆత్మహత్య అంటారు. ప్రాణం ఇస్తే అంటే
ప్రాణాన్ని ఎదుటివాడిని బ్రతికించడానికి ప్రాణం ఇస్తే కనుక దాన్ని ప్రేమ అంటారు. యేసుక్రీస్తు వారు చేసింది ప్రేమ. ఆయన ఆత్మహత్య చేసుకోలేదు. నిన్ను రక్షించడానికి, పాప భయం నుంచి బయటికి రప్పించడానికి, దాస్యం నుంచి విడుదలను అనుగ్రహించడానికి, అపవాదికి నువ్వు అమ్ముడైపోతే వాడి దగ్గర నుంచి విడిపించడానికి ఇదిగో యేసుక్రీస్తు వారు మనందరి నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టి విమోచన అనుగ్రహించి నిత్య జీవానికి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, నిత్య జీవానికి సిద్ధపరుస్తున్నాడు. అందుకనే ఎలా భక్తుల యొక్క జీవితాల్లో ఒకసారి చూసుకున్నట్లయితే అది చాలా క్లారిటీగా ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఏంటా క్లారిటీ అంటే కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల పొందిరి. తమ వారిని అంటండి, కొంతమందిని పునరుద్ధానం వల్ల పొందుకున్నారు. లాజరు చనిపోయాడు, పునరుద్ధానాన్ని పొందుకున్నాడు. అది అశాశ్వతమైనటువంటి పునరుద్ధానం. అంటే లాజరు బ్రతికాడు, మళ్ళీ చనిపోయాడు. యాయిరు కుమార్తె చనిపోయింది, బ్రతికింది, మరలా చనిపోయింది. ఇది ఒక రకమైనటువంటి పునరుద్ధానం. చాలామంది చూడండి, మనలో కూడా ప్రాచీన స్వభావాన్ని దాన్ని చంపేసుకున్నాం. ఎలాగా? బాప్తిసం ద్వారా. అయితే అంటున్నాడు, కొంతమంది అయితే స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వాళ్ళు పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనోళ్ళకి యాతన పెట్టబడిరి. కొంతమంది అంటండి, మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందుతానంట. ఆ శ్రేష్టమైన పునరుద్ధానము యేసు రెండవసారి వచ్చినప్పుడు పొందే పునరుద్ధానం. ఆ పునరుద్ధానం పొందడం కోసం చాలామంది యాతన పెట్టబడ్డారంటండి. యాతన పెట్టబడ్డారు అంటే తన ప్రాణాలను విడవడానికి ఇష్టపడ్డారంట. ప్రియమైన వాళ్ళ, మరి మనము మరి శ్రేష్టమైన పునరుద్ధానాన్ని పొందడానికి మనం సిద్ధపరచుకుంటున్నామా? ఇందాక మీరు వాక్యాన్ని చదివినట్టుగా 1 పేతురు 5వ అధ్యాయము మీరు చదివారు చూసారా? ఇందాక అక్కడ అన్నాడు, మీరు చదివినప్పుడు మీరు గమనించలేదు, నేను పరిశుద్ధులై ఉండలాగన మీరును కూడా పరిశుద్ధులై ఉండమన్నారు కదా. శ్రేష్టమైన పునరుద్ధానం పరిశుద్ధుల కొరకే. ఈ శ్రేష్టమైనటువంటి పునరుద్ధానము నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే ధన్యత ఎవరైతే తన్ను తాను భద్రం చేసుకుంటాడో, పాపాన్ని అంటించుకోకుండా ఎవడైతే తన జీవితాలను దిద్దుకుంటాడో, పాపం చేయకుండా దేవుని యొక్క బీజాన్ని, ఇక్కడ మీరు ఎందాక చదివినప్పుడు 1 పేతురు 5వ అధ్యాయంలో దేవుని యొక్క బీజము అంటే వాక్యము ద్వారా తను భద్రపరచుకుంటాడో వాడు శ్రేష్టమైన పునరుద్ధానాన్ని పొందుకోవడానికి అర్హుడు. కాబట్టి అట్టి శ్రేష్టమైనటువంటి పునరుద్ధానాన్ని మీరందరూ పొందుకోవాలని, ఆ శ్రేష్టమైన పునరుద్ధానం ద్వారా మేలైన జీవితాలను మనము అనుభవించాలని, ఈ జీవితకాలంలో వచ్చినటువంటి యాతనను బట్టించి, లేదంటే కనుక శ్రమలు బట్టించి, ఇబ్బందులు బట్టించి అవిశ్వాసంలోనికి వెళ్ళిపోకుండా క్రీస్తు ప్రాణాన్ని ఎలా పెట్టాడంటే కనుక తిరిగి పొందినట్లుగా, ప్రాణం పెట్టినట్లుగా మనము కూడా తిరిగి లేస్తామనేటువంటి నమ్మకంతో, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటామనేటువంటి బలమైనటువంటి విశ్వాసంతో మీరు కూడా ఉండాలని ఆశిస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తానండి. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. మన్మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు తండ్రి. నీ బిడ్డలైన వారికి తండ్రి శ్రేష్టమైన పునరుద్ధానంను గురించి తెలియజెప్పాను తండ్రి. అది మా జీవితాలకు, అది మా యొక్క గమ్యస్థానమై ఉన్నదని మేమందరము గ్రహించడానికి నీ కృపను కాపుదలను అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. మా అందరికీ కూడా తండ్రి ప్రార్థనతో పట్టుదలను, వాక్యం నందు మరి ముఖ్యంగా ఆసక్తిని అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. సత్క్రియలు చేయడంలో తండ్రి అలసిపోకుండా తండ్రి ఆసక్తిగా ఆ యొక్క క్రియలను జరిగించడానికి తండ్రి ఆత్మ ద్వారా మమ్మల్ని ప్రేరేపించమని వేడుకొంచున్నాం తండ్రి. క్రైస్తవ్యం అనేది తండ్రి ఒక నూతన జీవన విధానంలాగా మా జీవితాలను మేము ముందుకు కొనసాగించడానికి, నిరీక్షణతో ముందుకు సాగడానికి, శ్రేష్టమైనటువంటి పునరుద్ధానాన్ని పొందడానికి తండ్రి మమ్మల్ని మేము పరిశుద్ధాత్మ ద్వారా సిద్ధపరచుకోవడానికి తండ్రి సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. నిబిడ్లైన వారికి తండ్రి అనేకమైనటువంటి అవసరతలు ఉన్నాయి తండ్రి.
అవసరతలన్నింటినీ కూడా నీ చిత్తానుసారంగా తీర్చమని వేడుకొంచున్నాను తండ్రి. ఈ యొక్క నీ యొక్క పరిచయలో, నీ యొక్క సంఘ పరిచయలో, లేదంటే కనుక వాక్య పరిచయలో తండ్రి అశ్రద్ధగా కాకుండా తండ్రి శ్రద్ధగా నీ యొక్క పరిచయను జరిగించడానికి కావాల్సినటువంటి ఆసక్తిని నీ బిడ్డలైన వారందరికీ అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. నీ బిడ్డలకి మీరంటే ఎంతో ఇష్టము తండ్రి. ఆ ఇష్టాన్ని చివరి వరకు కొనసాగడానికి, అది ఆ ఇష్టము ప్రేమగా మారడానికి తండ్రి సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. పరిచర్య జరిగిస్తున్నటువంటి దేవకుమార్ అన్న వారి కుటుంబాన్ని దీవించండి తండ్రి. లీడింగ్ చేస్తున్నటువంటి సిస్టర్ని, వాక్యాన్ని చదువుతున్నటువంటి సిస్టర్స్ని, అలాగే తండ్రి అనేక మందిని ఎవరైతే ఆన్లైన్లో పాలు పంపులు పొందుకున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, వారికి రావాల్సినటువంటి మేలులు వారి జీవితాల్లో అనుగ్రహించమని వేడుకొంచు ఈ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధి చేర్చుకోమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.